నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను నమ్మించి అన్యాయం చేశారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 మార్చి 23న విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష జరుగుతున్న శిబిరాన్ని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి తనకి అధికారం వచ్చిన వారం రోజుల్లోగా అగ్రిగోల్డ్ బాధితుల డబ్బును అందజేస్తానని నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోలేదని బాబ్జీ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఉత్తరాంధ్ర నుండి 6 లక్షల మంది ఉన్నారని, ప్రభుత్వం 10-20 లోపు డిపాజిట్ చేసిన వారికి సుమారు 906 కోట్ల రూపాయలు 10,40,000 మందికి చెల్లించిందన్నారు. ఇంకా 3,60,000 మందికి చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం 3,080 కోట్ల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది చనిపోయారని, చనిపోయిన వారికి 3 లక్షల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తే జగన్ 10 లక్షలు ప్రకటించి విడుదల చేయలేదన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీకి 20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయన్నారు. లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మీరు పెద్దలు కెఎం నాయుడు గారు, మీరు కొలసాని రమణ గారు, జిల్లా పౌరవేదిక కార్యవర్గ సభ్యులు కేఎన్ఆర్ గారు, ఆయన తుమ్మపాలెం నుంచి మాజీ ఎంపీటీసీ గారు, పౌరవేదిక ప్రతినిధి. ఈరోజు కీలకమైన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొద్దామని చెప్పి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపుగా 19.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి తీరని అన్యాయం చేశారు. 2017 మార్చి 21వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితులంతా కలిపి విజయవాడలో దీక్షలో కూర్చున్నప్పుడు ఆ రోజు అఖిలపక్ష పార్టీగా ఈ అగ్రిగోల్డ్ బాధితుల వెల్ఫేర్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అఖిలపక్షంలో నేను ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు అధికారం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతి పైసా కూడా పువ్వుల్లో పెట్టిస్తానని చెప్పారు. చెప్పిన మనిషి ఈ రోజుకి వచ్చి తన పదవీ కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకోవడంలో విఫలమైపోయారు. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే 19.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో ఉంటే 32 లక్షల మంది 8 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా బాధితులు ఉన్నారు. ఇందులో ఉత్తరాంధ్ర నుంచి సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి ఈ అగ్రిగోల్డ్ కానీ, అక్షయ్ గోల్డ్ కానీ, రాగా కానీ, బొమ్మరిల్లి కానీ, లేకపోతే ఫర్ ఎవర్ గోల్డ్ అని కానీ అనేక కంపెనీలు ఉత్తరాంధ్ర కేంద్రంగా, విశాఖపట్నం కేంద్రంగా ఈ బోగస్ కంపెనీలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజల రక్తాన్ని పీల్చి గుర్తు చేస్తున్నాయి. మనకి ఈరోజు బాకీ ఉన్నదంతా 8 లక్షల మంది ఉన్నారు. ఎందుకు తాత్సారం జరిగింది ఈ ప్రభుత్వంలో? ఇంతే కాకుండా దాదాపుగా 600 మంది చనిపోయారు అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు కూడా. ఈ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ బాధతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పింది ఏంటంటే ఆ 3 కాదు, ఇంకొక 7 వేసుకొని మొత్తం 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి చచ్చిపోయిన కుటుంబానికి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కడికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి దుస్థితి. లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరే చెప్పారు, ఆదుకుంటామని చెప్పారు, ఓట్లు వేయించుకున్నారు. దాదాపుగా 20 లక్షల మంది ఓట్లు వేశారంటే ఆశామాషి కాదు కదా. 20 లక్షల మంది తన బాధితుల కుటుంబాలంటే 60 లక్షల మంది ఓటర్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో అధికారాన్ని ఇచ్చారు. ఆయన చేసిన పని ఏంటి? ఇంత నమ్మించి మోసం చేయాల్సిన అవసరం ఏంటి వచ్చింది? కాబట్టి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తీవ్రంగా అవమానించారు. ఎప్పటికైనా ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకోవడం కోసం రేపు భవిష్యత్తులో అధికారం కావాలనుకున్నటువంటి కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్రకటన చేయాలి. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసాగా మాట్లాడాలని చెప్పి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఈ ముప్పాల నాగేశ్వరరావు గారు ఈ సంస్థకి గౌరవ అధ్యక్షుడిగా అనేక పోరాటం చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20,000, 10,000 డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 906 కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పి సిఐడి ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ వాస్తవానికి చెల్లించాల్సింది 3,080 కోట్ల రూపాయలు. మనకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది 7,631 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు?
20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అగ్రిగోల్డ్ ఉన్నాయని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రకటించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. 20,000 కోట్ల రూపాయలు 2014లోనే ఆస్తులు ఉంటే ఈ రోజు 2024కి అది ఎన్ని వేల కోట్ల రూపాయలు.